హలో ఫ్రెండ్స్, నా పేరు గణేష్ కుపాల. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు సోషల్ మీడియాలో తెలంగాణ తల్లి విగ్రహంగా, మార్చిన తెలంగాణ తల్లి విగ్రహంగా కొన్ని ఫోటోలు చక్కర్లు కొడుతున్నాయి. అది చూసిన తర్వాత నిజంగా చాలా బాధతో, ఆర్ద్రతతో ఈ వీడియో చేస్తున్నాను నేను. తెలంగాణ తల్లి అనేది 4 కోట్ల ప్రజల అస్తిత్వానికి చిహ్నం. ఎన్నో పోరాటాల తర్వాత తెలంగాణ సాధించుకున్నాం మనం. అప్పటినుంచి తెలంగాణను గర్వంగా ఉంచాలి. తెలంగాణ ప్రగతి పదంలో నడవాలి. తెలంగాణ తల్లి గురించి తలుచుకుంటే కూడా చాలా గర్వంగా అనిపించాలనే కోరుకుంటాం. ఎన్ఆర్ఐలుగా బయటున్న మేము కూడా తెలంగాణ తల్లిని ఎంతో గర్వంగా చూస్తాం ఇక్కడి నుంచి. అలాంటిది అస్తిత్వానికి ప్రతీకైన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడంలో ఆంతర్యం ఏంటో నాకు ఇంకా అర్థం కావట్లేదు. ప్లీజ్ దయచేసి ఇట్లాంటి పనులు చేయకండి. తెలంగాణ తల్లి అంటే చాలా గర్వంగా మనం చెప్పుకునేటట్టు కిరీటంతోని, బతుకమ్మ చిహ్నంతోని చాలా గొప్పగా ఉండే తెలంగాణ తల్లి విగ్రహం. అలాంటి తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చి ఎటువంటి అస్తిత్వ ప్రతీకలు లేకుండా, నాకిదేంటో అర్థం కావట్లేదు. మీరు సంస్కృతిని, తెలంగాణ అస్తిత్వాన్ని క్వశ్చన్ చేసే విషయాలు ఏవి చేయొద్దని ఇట్స్ మై హంబుల్ రిక్వెస్ట్ టు ద కరెంట్ గవర్నమెంట్. దయచేసి అట్లాంటి వాటిలోకి వెళ్ళొద్దు. తెలంగాణ అసోసియేషన్ ఆఫ్ యునైటెడ్ కింగ్డమ్ గా మేము కోరుకునేది ఒకటే: తెలంగాణ అస్తిత్వాన్ని, తెలంగాణ సంస్కృతిని ఎట్టి పరిస్థితుల్లో కూడా మచ్చరానియొద్దని హంబుల్ రిక్వెస్ట్ చేస్తున్నాం.